హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మీకోసం ఈరోజు ఒక వీడియో తీస్తున్నాను. సో చూశారు కదా, దిస్ ఈజ్ జీడికాయ. సో మీకైతే తెలీదు అనే ఉద్దేశంతో చాలా వరకు అంటే నేనైతే మా ఫ్రెండ్స్ని అడిగిన, సో వాళ్ళకి తెలియదంట. సో అందుకని వీడియో తీస్తున్నాను అనమాట. సో వాళ్ళకి మార్కెట్లో జీడిపప్పు ఒక్కటే తెలుసు, అది ఎట్లా ఉంటుంది, ఎక్కడ నుండి వస్తుంది, ఏ చెట్టు ఎట్లా ఉంటుంది, సో ప్రాసెస్ అనేది ఏం తెలియదు. సో మా సైడ్ అయితే చెట్లు ఉంటాయంటే వాళ్ళు షాక్ అవుతున్నారు. సో వాళ్ళ కోసమని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. చూశారు కదా, ఇది జీడికాయ. సో రెడ్ కలర్లో ఉంటుంది. సో చూశారు కదా, కింద గింజ, ఇది పచ్చికాయ అనమాట. ఫస్ట్ ఇట్లా వస్తుంది అనమాట, పువ్వు తర్వాత వచ్చే కాయ ఫస్ట్ ఇదే. సో మేము దీన్ని కర్రీ కూడా చేసుకుంటాం అనమాట. దాన్ని కట్ చేసిన తర్వాత లోన పప్పు ఉంటుంది, దాన్ని క్లీన్ చేసి ఉంటుంది. సో చూశారు కదా ఇది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ పువ్వు వస్తుంది, పువ్వు తర్వాత ఇట్లాంటి కాయ అనేది ఇగో చూశారు కదా, నీట్గా చూడండి మంచిగా. సో అది కాయ. సో తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో. సో ఇది పండు అనమాట. సో దాన్ని తింటారు మా సైడ్. సో అది నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇట్లా వస్తుంది పండు. సో మీకు ఎక్స్ప్లెయిన్ అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోవచ్చు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇది పండు అనమాట. ఇది వాటర్, అట్లా లోన వాటరే ఉంటుంది. సో అందులో గట్టిగా ఏమి ఉండదు. సో చూశారు కదా, ఇది వాటర్. సో మేమైతే తింటాం వీటిని, మాకు అలవాటు కాబట్టి మేము తింటాం. చాలామందికి నచ్చకపోవచ్చు, ఇది గింజ. సో దీన్ని మేము మార్కెట్లో అయితే అమ్ముతాం అనమాట. సో కేజీ లెక్క. సో అది దాన్ని ఇంకా గ్రేడింగ్ చేసేసి పప్పు రూపంలో మార్కెట్కి ఇంకా ఇవి ఎక్కడైతే ఉండవో ఆ ప్లేసెస్కి వాళ్ళు సప్లై అని చేస్తూ ఉంటారనమాట. సో చూశారు కదా, ఇది పండు. కొంత ఇవి అంటే ఇవి ఏదైతే వాటర్ ఏవైతున్నాయో ఆ డ్రెస్సుల మీద పడ్డా అవి కొంచెం మరకల్లాగా ఉంటాయి అనమాట, పువ్వు అన్నట్టు. ఇది జీడిపప్పు. సో జీడికాయ. సో ఇది పచ్చిగా ఉండే కాయ అనమాట. సో చూశారు కదా, ఇది ఫస్ట్ ఇట్లా ఉంటుందన్నమాట. సో చూశారు కదా, ఇవి కాయలు అనమాట. సో ఇవి రెడ్ కలర్లో కాదు, అండ్ ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. సో నాకు దగ్గరలో ఉండే చెట్లు అయితే మాత్రం ఎల్లో కలర్ అంటే రెడ్ కలర్లో ఉంటున్నాయి. సో ఇది రెడ్ కలర్లో ఉండే పండు అనమాట. సో మాకెళ్ళి ఇవి తింటారు. సో ఈ చెట్లు అయితే రెడ్ కలర్ కాదు, ఎల్లో కలర్ ఉంటాయి, చూపిస్తాను మీకు. సో కింద పడతా ఉంటాయి అనమాట. అవి పైన ఉంటాయి కదా, ఆ కాయలు మేము కొయ్యలేము. సో చేతికి అందిన కాయలు అయితే కోస్తాం అనమాట. అట్లా పండిన కాయలు చేతికి అందితే కోసేస్తాం అనమాట. సో అవి మాకు చేతికి అందకుండా పైన ఉంటే కింద పడతాయి అనమాట. సో ఇవి గింజలు అనమాట. సో తెలీదు వీటిని ఎలా తింటారు అని అంటే, కొంతమంది కాల్చుతారా, ఫస్ట్ వాటిని కాల్చిన తర్వాత అటు లోన ఉంటుంది పప్పు. సో వాటిని సపరేట్గా చేసి మనం తినాలి, కానీ ముందే పచ్చిగా ఉండే కాయని కొరకూడదు. అలా కొరికితే ఏంటంటే కొంచెం జీడిలో అంటే కొంచెం జీడి లైక్ కొంచెం అది బాగుంటుంది, ఆ స్మెల్ బాగుంటుంది అనమాట. కొంచెం నోరు కూడా పాడే అవకాశం ఉంటుంది. అలా కొరకకూడదండి డైరెక్ట్గా. సో మనం దాన్ని ఫస్ట్ కాల్చిన తర్వాత అప్పుడు మనం తినొచ్చు. లోన పప్పు ఉంటుందన్నమాట, దాన్ని తింటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇది జీడి ఫస్ట్, అది పచ్చికాయ. సో ఆ పచ్చికాయ ఏంది అని అంటే మనం కర్రీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మేము అట్లానే చేసుకొని తింటాం. సో అలవాటు లేదు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో ఇవి చూశారు కదా, పండ్లు, చెట్టు పైన ఉన్నటువంటి పండ్లు అనమాట. ఇవి చూశారు కదా, మాది గుట్ట పక్కన చాలా లాంగ్లో ఉంటుందన్నమాట తోట. సో ఈ వీడియో అనేది మా ఫ్రెండ్స్కి తెలీదు. సో అందుకనే ఈ వీడియో తీస్తున్నాను. సో వాళ్ళకి షేర్ చేద్దామని, అలాగే తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో. సో మొత్తం రెడ్ కలర్లోనే ఉన్నాయి పండ్లు. సో ఏంటంటే ఇవి మాకు కొంచెం చెట్లు దగ్గర ఉండటం వల్ల అన్నీ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఎల్లో కలర్లో కూడా ఉంటాయి అన్నమాట పండ్లు అనేవి. ఓకే. సో ఇంత పెద్దగా ఉంటాయి అన్నమాట. చూశారు కదా, ఇవి ఈ రూపంలో చాలా ఈ విధంగా అయితే ఉంటాయి. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది కామన్, మాకు అడవి దగ్గర కాబట్టి ఇంకా చెత్త ఇవన్నీ ఉండడం కామన్. లైక్ పాములు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మేము ఇంకా అట్లే ఇంకా భయపడ్డా కానీ చెయ్యాలి, మన పని కాబట్టి ఇంకా అవన్నీ అలవాటు అయిపోయినాయి మాకు. సో ఇవ్వండి మీకు ఈరోజు చూపించే వీడియో. సో చూశారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో. సో కాయలు, పండ్లు ఈ విధంగా అయితే మేము వాటిని కేజీ లెక్క అమ్ముతామండి. సో దగ్గరలో ఉన్న మార్కెట్లో మేము తీసుకుపోయి అమ్ముతాం. ప్రజెంట్ అయితే కేజీ 100 అనుకుంటా, 100 ఉంది. నేనైతే మార్కెట్కి వెళ్ళను. సో అమ్మ వాళ్ళు పోతారు కాబట్టి. సో మొన్న వెళ్తే అయితే 100 అని చెప్పిర్రు. సో అది మాత్రమే తెలుసు. సో ఈ విధంగా అయితే కాయలు కనిపిస్తున్నాయి కదండి.
సో ఇట్లా మాకు గ్రేడింగ్ చేసేసి కనిపిస్తాయి. అంటే మేము ఆ పండు అనేది మీకు ఇందాక చూపించిన పండు ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ దాన్ని డివైడ్ చేసాము. అంటే ఆ గింజ అనేది మేము ఇంటికి తీసుకుపోతాం. ఆ పండు అయితే ఏది ఉంటే దాన్ని ఇక్కడనే పడివేస్తాం అనమాట. అది మేము తీసుకుపోము. సో అప్పట్లో తినే వాళ్ళైతే తింటారు, కానీ ఇంకా మాకు బాగా అలవాటు కదా, మేము తినమన్నమాట. సో తిని అంటే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే తినేస్తారు, అలవాటు లేని వాళ్ళైతే తినరనమాట. ఇదిగో ఈ విధంగా అనమాట. పువ్వు మంచిగా వస్తాయి అనమాట. సో పువ్వు మంచిగా ఉంటే ఇంకా కాయలు కూడా మంచిగా కాస్తాయి. సో నీట్గా ఉండాలన్నమాట. అంటే చెట్టు కొంచెం ఫ్రీగా ఉంటే ఎక్కువ పళ్ళు కాసే అవకాశం ఉంటుంది. సో ఇయర్లీ మనము కొంతమంది మందులు కూడా వేస్తూ ఉంటారు చెట్లు ఎక్కువ బలంగా ఉండి ఎక్కువ అంటే పూతొచ్చి కాయలు కావడానికి. సో మేమైతే ఇంకా ఏం మందు వేయలేదు ఈ ఇయర్. సో వేయకపోయినా కానీ ఇగో ఇట్లా అయితే వచ్చిందనమాట తోట. సో ఇగోండి ఈ విధంగా అయితే కాసింది. సో ఈవెంట్ ఏంటంటే సమ్మర్లో ఇంకా మాకుండే ఇన్కమ్ ఇది ఒకటే అనమాట. అంటే బయట ఎండలు బాగా ఫుల్ ఉంటాయి కదా. సో మాకుండే మెయిన్ ఇన్కమ్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక్కటే. సో మాకు ఇంకా ఈ 2 months మోస్ట్లీ 2 months అనేది ఇంపార్టెంట్. ఈ 2 months కూడా ఇంకా 2 or 3 months అంతే, ఎక్కువ ఉండదు. 3 months కూడా కష్టమే. 2 months మెయిన్లీ అనమాట. ఈ 2 months కూడా మేము చాలా జాగ్రత్తగా దీన్ని అంటే ఇది ఒకటి మాకు ఇన్కమ్ కాబట్టి ఇక వీటి మీద డిపెండ్ అయి ఉంటాం అనమాట. సో ఈ విధంగా అవి బకెట్ తెచ్చుకున్నాను. ఇది ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను ఒక్కదాన్ని వచ్చేసి ఇగో ఈ వీడియో తీసేస్తున్నాను. మా అమ్మ వచ్చేసరికి ఈ వీడియో కంప్లీట్ చేసి మీకు సెండ్ చేద్దామనే ఉద్దేశంతో. సో ఇది చూశారు కదా, ఇదిగోండి మేము ఏవైతే మీకు ఇందాక చూపించిన ఎల్లో కలర్ పండు ఏదైతే ఉందో వాటి సపరేట్ చేసి పడేస్తాం. అవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటంటే మేము బకెట్ నేను తెచ్చుకున్నాను ఇందాక ఏరుకుందామనేసి. అది బకెట్, ఇది రాసి, అంటే మేము అక్కడ పండ్లన్నీ ఒక దగ్గర పోస్తామన్నమాట. సో మేము అది కళ్ళం లైక్ రాసి, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, మేమైతే అలానే పిలుస్తాం. సో అందుకనేసి యాక్చువల్గా నేను దీన్ని లాంగ్వేజ్లో తీద్దాం అనుకున్న వీడియో, బట్ అందరికీ అర్థం కావాలి కదా, అందుకని తెలుగులో తీస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.